అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం ఈ కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నది ఏంటి అంటే పిల్లల్లో ఆర్టిజం అని చెప్తున్నారు. ఆ ఆర్టిజం పిల్లలు ఎలా ఉంటారు అంటే చాలా హైపర్గా ఉండడం, కొంచెం మాట్లాడకుండా ఉండడం, అర్థమవుతూ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఈ విధమైన లక్షణాలతో ఉండి వాళ్ళు ఏంటి అంటే ప్రతిసారి తల్లి తండ్రి బాధపడడం కూడా చూస్తూ ఉంటాం. అసలు ఈ ఆర్టిజం పిల్లలు పుట్టడానికి కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే మనమే అని అర్థమవుతుంది. అంటే ఆ పిల్లలు ముందు జనరేషన్ ఎవరైతే ఉన్నారో అన్ని జనరేషన్లు కూడా ఒక్కొక్కటి స్లోగా ఏంటి అంటే పాడు చేసుకుంటూ వచ్చి, ఎందుకంటే మన బుర్రలు సరిగ్గా ఉంటే మన పిల్లలు మంచిగా వస్తాయి. అంటే మన నెక్స్ట్ జనరేషన్ బాగాలంటే మనం మంచి బుర్ర ఇవ్వాలి కదా, వాళ్ళకి మంచి ఆలోచన ఇవ్వాలి కదా. ఆ ఆలోచన ఇవ్వటం లేదు అనడానికి ఒక చిన్న ఉదాహరణ అందరికీ అర్థం అవడానికి. ఈ మధ్యకాలంలో ఒక స్టోరీ చాలా బాగా ఎంతలా అంటే చెప్పలేనంతలా వైరల్ అయిపోయింది. ఏమిటి అని అంటే ఎంతోమంది అసలు ఆ స్టోరీని ఒకళ్ళకు గ్రూప్ చాటుల్లో కానివ్వండి ఎక్కడ చూసినా అదే కనిపించింది. అది ఏమిటి అని అంటే మన బుర్ర అస్సలు పనిచేయట్లేదు అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఏమిటి అని అంటే ఆ స్టోరీ ఏమిటి అంటే ఒక తల్లి ఉంటారు, మాతృదేవోభవ. ఆ అమ్మగారు ఏం చేస్తారు అంటే ఒక ఓల్డేజ్ హోమ్లో ఉన్నారట. ఓల్డేజ్ హోమ్లో ఉంటే ఆ ఓల్డేజ్ హోమ్లో ఏమైంది అని అంటే వాళ్ళు ఓల్డేజ్ హోమ్ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, బాబు మీ అమ్మగారు ఇంకా చివరికి వచ్చేసారు, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు వచ్చి చూడాల్సింది అని చెప్పేసి కబురు పెడతారు. కబురు పెడితే ఆ అబ్బాయి వెంటనే పరిగెట్టుకుని వస్తాడు. వచ్చి తల్లిని చూస్తే తల్లి ఇంకా లాస్ట్ తుది శ్వాసలో ఉండి కొడుకుల్లో తలపెట్టుకుని ఇంకా ఏంటి అంటే ఆ శ్వాసని వదిలే సమయంలో ఆవిడ కొడుకుని ఒకటి అడుగుతుందిట. ఏమని అంటే, ఒరే బాబు ఇక్కడ చాలా దోమలు కుడుతున్నాయి, ఫ్యానులు కూడా సరిగ్గా లేవు, అందువల్ల ఏంటి అంటే వేసవికాలంలో అందరూ ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి ఈ ఓల్డేజ్ హోమ్లో నేను చనిపోయిన తర్వాత నా పేరుతో ఫ్యాన్లు వేయించరా అని అడుగుతుందిట. ఫ్యాన్లు వేయించరా అని అడిగితే కొడుకు చాలా బాధపడతాడట. ఏమని అంటే, అమ్మా నేను ఇన్నిసార్లు వచ్చాను కదా నీ దగ్గరికి, ఒక్కసారి చెప్పినా నువ్వు అసలే ఈ పరిస్థితికి బాధపడకుండా నేను చక్కగా నీకు వేయించి ఉండేవాడిని కదా, ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు అని అడుగుతాడట. అడిగితే తల్లి చెప్పిందిట, ఏమీ లేదురా నాయన, నేను ఎలాగూ పోయినా బతికేయగలను, కానీ నెక్స్ట్ నీ పిల్లలు కనుక నిన్ను ఇక్కడికి పంపిస్తే నువ్వు బతకలేవు, కాబట్టి ఆ ఫ్యాన్లు వేయించమంటున్నాను, నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ అని చెప్పిందిట. ఆ స్టోరీని ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసారు. ఏంటంటే తల్లి ప్రేమ అంటే ఇది అని చెప్పారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఏ మాతృమూర్తి అయినా సరే తన సర్వస్వాన్ని పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటుంది తప్ప తనకి జరిగిన ఏ చెడు పిల్లలకి రావాలని అసలు అనుకోదు. ఫస్ట్ ఏంటి అంటే ఆవిడ ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సి ఉన్నది, కానీ తన కొడుకు ఉండాలని మాత్రం తల్లి కోరుకోదు. హాయిగా ఇంట్లో ఉండాలి, వాడు ఎంతో బాగుంటాడు అని కోరుకుంటుంది తప్ప మళ్ళీ నా తర్వాత వీడొచ్చి ఇక్కడ ఉంటాడు, వాడికి ఫ్యాన్ కావాలి, ఆ స్థితి అయితే తల్లి దగ్గర ఉండదు. అదే మాతృత్వం యొక్క లక్షణం. అది కూడా మర్చిపోయి అందరూ అంటే ఒక నెగిటివ్ అన్నదాన్ని ఎంత బాగా ఫార్వర్డ్ చేస్తున్నాము అనడానికి అదే ఉదాహరణ. అదే కనుక ఒక మంచి నిజమైన ఏదైనా ఒక మంచిది ఉందనుకోండి, చూడండి ఏమిటి అని అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు. ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారు వాళ్ళ అమ్మగారు ఏంటిట అంటే ఆయన చిన్నప్పుడు అంటే ఆయన కథలో ఆయన రాస్తారు ఆటోబయోగ్రఫీలో. ఏమని అంటే ఆయన చిన్నప్పుడు ఆయనకి స్కూల్లో జాయిన్ చేయడానికి 3 రూపాయల ఫీజుట. ఆ 3 రూపాయల ఫీజు లేక వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, వెళ్ళి ఎవరో ఒకళ్ళని అడగాలి అన్నప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు వెళ్ళి వాళ్ళ బావగారిని ఆ 3 రూపాయలు అడుగుతారట.
రూ. 3 అడిగితే సమయానికి ఆయన దగ్గర కూడా ఉండవుట. 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత లేవని తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇన్ని పత్రాలు ఇవన్నీ లేవు కదా. అంటే ఏంటంటే బ్యాంకుల్లో వేసేయడం అంత ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే ఫోన్లు అవేమీ లేవు. ఒక ఉత్తరం రాస్తే మళ్ళీ ఉత్తరం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అందుకని ఈయన నడిచి వెళ్ళాడు. 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆయన ఏం చేశారట అంటే ఆయన అడిగారు, లేవని చెప్పారు. వచ్చి వాళ్ళ అమ్మగారికి చెప్తారట. ఏమని అంటే, అమ్మ బావగారి దగ్గర కూడా రూ. 3 లేవు అని చెప్పేసి. లేవని చెప్తే వాళ్ళ అమ్మగారి దగ్గర ఒక పట్టు చీర ఉందిట. ఆ పట్టు చీరని తాకట్టు పెట్టి రూ. 3 తెచ్చి ఆ రూపాయలతో ఆయన స్కూల్ ఫీజు కట్టి ఆయన చదివించారట. ఆయన చక్కగా ఏంటి అంటే బారిస్టర్ పాస్ అయ్యి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కింద కూడా పనిచేశారు, అందరికీ తెలుసు. అంత అంటే తల్లి మనసు అంత గొప్పగా ఉంటుంది తప్ప ఇలా ఉండదు. కానీ ఈ స్టోరీలు మాత్రం తొందరగా జనంలోకి వెళ్ళటంలే. అలాంటి స్టోరీలు మాత్రం చాలా 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 స్పీడ్గా వెళ్తాయి. అంటే ఏంటి అని అంటే మన బుర్ర ఎలా ఆలోచిస్తోంది అంటే మనకు అర్థం అవటం లేదు. అసలు బుర్రకి ఆలోచించడం అంటే అసలు అర్థం అవట్లేదు అనమాట అక్కడ ఏం జరుగుతోంది అని. ఒక తల్లి ఇలా ఆలోచిస్తుందా అన్నది మనం ఫస్ట్ కథలో అసలు ఆలోచించటం లేదు. ఓహో, తల్లి ఎంతో బాగా చూడు తన కొడుకు కోసం నెక్స్ట్ తన కొడుక్కి ఫెసిలిటీ ఇద్దాం అనుకుంటున్నారు. కానీ ఏ తల్లి కూడా అసలు ఇలా అనుకోదు. అది తెలియటం లేదు. దానివల్లే ఏంటి అంటే ఋషులు మునులు ఏం చేశారు అంటే ఈ భూమిని బాగు చేయాలి అన్న ఉద్దేశంతోనే నా వరకు నాకు అనిపిస్తుంది ఆర్టిజం పిల్లల్లో ఇలా పుడుతున్నారు అని. ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు. ఎందుకు మనలాంటి అజ్ఞానులతో ఏం మాట్లాడతారు కాబట్టి మాట్లాడట్లేదు. వాళ్ళు చేసి ప్రతి యాక్షన్కి, ఎందుకంటే నేను చాలామంది ఆర్టిజం పిల్లలకి హీల్ చేయడం జరిగింది. వాళ్ళు చేసి ప్రతి యాక్షన్లోనూ ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు ఎంతో బాగా అంటే మనకి చాలా చెప్పాలని ట్రై చేస్తారనమాట. వాళ్ళు చేస్తున్న ప్రతి క్రియలోనూ మనకి ఏదో ఒకటి తెలియచేయాలని ట్రై చేస్తున్నారు. అది కనుక మనం తెలుసుకున్నాము అని అంటే ఇక్కడి నుంచి మన భూమి ఎంతో బాగుంటుంది. ఈ ఋషులు మునులు చక్కగా వచ్చి మనకి జ్ఞానాన్ని పంచుతారు. అంటే ఏంటి అంటే ఇలా మాట్లాడకుండా లేకపోతే సౌఖ్యాలు చేస్తూ అర్థం కాకుండా మనలాగే వచ్చి చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో బోల్డన్ని విషయాల్ని మనకి జ్ఞానాన్ని మనకు అందిస్తారు. కాబట్టి అలా అందించే రీతిలో వెళ్ళాలి అంటే మనం ఎప్పుడు ఏంటి అని అంటే ఒక విషయం మనం మంచిగా అంటే ఏంటి అంటే మంచిని పంచుదాం. అది ఏంటి అంటే మనం అర్థం చేసుకుని మంచిని పంచుదాము అని తెలియాలి అంటే తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే ఏదో ఒక ఉపాసన చక్కకుండా శ్రీ విద్య ఎందుకంటే స్పిరిచువాలిటీ ద్వారానే మీరు చూస్తే లలితాదేవి స్టోరీలో కూడా చెప్తారు. ఏమని అంటే బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఆ బండాసురుడు అనేవాడిని చంపడం కోసం ఏం చేసింది? బండాసురుడు అంటే ఎవరు? మన బుర్రలో ఉన్న మందబుద్ధి. ఆ మందబుద్ధి ఉంది కాబట్టే మనం ఏంటి అంటే అసలు అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ మందబుద్ధిని తీసేసి సూక్ష్మ బుద్ధిని లలితం ఎప్పుడైతే పెడుతుందో అప్పుడే మనం ఏంటి అంటే మన లోపలికి జ్ఞానాన్ని తెచ్చుకుని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచేవాళ్ళ కింద అవుతాం. కాబట్టి అందరూ లలిత ఉపాసన చేసి చక్కగా జ్ఞానవంతులై ఈ భూ ప్రపంచాన్ని సంతోషంగా, ఎందుకు అంటే అందరం సంతోషంగా ఉండాలి. వాళ్ళు ఎంతో అదృష్టవంతులు తల్లి తండ్రి. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ కర్మలన్నీ తొలగుతున్నాయి. అంత గొప్ప ఋషులకి మునులకి సేవ చేస్తున్నారు కాబట్టి. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే అందరి పిల్లల్లా నా పిల్లలు లేరు అని. అది అర్థం చేసుకోవాలి అంటే ఆ తత్వంలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళే స్థితి రావాలి అంటే ఏంటి అంటే వాళ్ళు అర్థం చేసుకుని ఆ స్థితిలోకి వెళ్ళడం కాదు. ఆ ఋషులు మునులు వచ్చి మనకి జ్ఞానాన్ని పంచే స్థితికి మనం ఎదగాలి. ఆ ఎదగాలి అంటే తప్పకుండా మనం కూడా ఆ ఉపాసనా మార్గంలో వెళ్ళాలి. ఏదో ఒక ఆధ్యాత్మికతను పట్టుకుని ఆ ఋషులు మునులు చెప్పే జ్ఞానాన్ని అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడి చక్కగా మనకి చెప్పేటట్టు చేసుకోవాలి. ఈ ఆర్టిజం అంటే ఏంటి అంటే వాళ్ళు చేసే సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో అది మానేసి
చక్కగా మనకి ఇది చూడండి. ఇప్పుడు సూతుడు సౌనకాది మునులకి చెప్పారంటారు, వేదవ్యాసుడు మనకి పురాణాలు రాశాడు, వాల్మీకి రామాయణం చెప్పారు. ఇలా ఆ ఋషులందరూ ఎలా అయితే మనకు అర్థమయ్యేటట్టు చెప్పారో ఈ ఋషులు కూడా అలా అర్థమయ్యేటట్టు చెప్పే స్థితికి మనం ఆ ఉపాసన ద్వారా వెళ్ళి తప్పకుండా మన లోపల ఉన్న బండాసురుణ్ణి తీసేయమని ఆ లలితమ్మని ప్రార్థించి చక్కగా ఈ ఋషులందరికీ మళ్ళీ మనకి చెప్పే స్థితిని మనం కల్పించుకోవాలి అని కోరుకుంటూ అది ఇవ్వమని ఆ పరమేశ్వరుని అడుగుతూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.